నవాంశ చక్రం అంటే గురుగ్రహం ప్రాధాన్యత వహిస్తుంది నవాంశ చక్రానికి. రాశి చక్రం, నవాంశ చక్రం ముఖ్యంగా చూస్తాం. అంటే రాశి చక్రంలో గ్రహాలు ఒకవేళ బలంగా లేకపోతే నవాంశ చక్రంలో బలంగా ఉన్నాయా, ఏ నవాంశ పొందాయి, మిత్ర నవాంశ, స్వనవాంశ, ఇట్లా అన్ని చూస్తాం వర్గోత్తమాన్ని. ఇప్పుడు గురుగ్రహం నవాంశ చక్రంలో ఏ రాశిలో అయితే ఉంటారో ఆ రాశి అధిపతి రాశి చక్రంలో కేంద్ర కోణాలలో స్థితి పొంది ఉంటే అత్యంత శుభత్వం పొందినట్టు. మరి ఆ గ్రహం మనకి అత్యంత బలంగా ఉందని అర్థం. ఆ గ్రహం గురువు అందించే శుభ ఫలితాలన్నీ అందిస్తుంది. అంటే గురువున్న నవాంశాధిపతి రాశి చక్రంలో 1, 4, 7, 10 స్థానాల్లో గాని 5, 9 స్థానాల్లో గాని స్థితి పొంది ఉండాలి. ఇలా ఉన్నట్లయితే అత్యంత శుభత్వం బలం పొందినట్టు అర్థం.